హలో గైస్, మీరు చూస్తున్నారు క్రేజీ గేమర్ వైటీ అనమాట. ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకు బిఆర్ ర్యాంక్డ్ బెస్ట్ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అనమాట. చాలామంది క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ తెలియకుండా చాలా మ్యాచ్లు అయితే డిఫీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో బెస్ట్ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మ్యాక్సిమం క్యారెక్టర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే మెడికేటివ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే జోటా క్యారెక్టర్. జోటా క్యారెక్టర్ ఎందుకంటే మనం ఎనిమిని అటాక్ చేసినప్పుడు మనకు హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే థర్డ్ వచ్చేసి మనకు ఫోర్డ్ క్యారెక్టర్ అనమాట. ఫోర్డ్ క్యారెక్టర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు డ్యామేజ్ పడ్డప్పుడు మనకైతే హెచ్పి అనేది రికవర్ అవుతుంది. అలాగే యాక్టివ్ స్కిల్కి వచ్చేసి గే క్యారెక్టర్ అనమాట. గే క్యారెక్టర్ ఎందుకంటే మనకు మ్యాక్స్ ఈపీని మ్యాక్స్ హెచ్పిని అయితే రికవర్ చేస్తుంది. దీనివల్ల మనం ఈజీగా అయితే సర్వైవ్ అవ్వచ్చు. అలాగే పెట్ స్కిల్ వచ్చేసి మనకైతే స్పిరిట్ ఫాక్స్ అనమాట. ఆ స్పిరిట్ ఫాక్స్ ఎందుకంటే మనం మెడికెట్ యూజ్ చేసినప్పుడు 10 HP అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. అలాగే మనం పాకెట్ మార్కెట్ పెట్టుకున్నట్టయితే మనకు 600 మన ఫ్రెండ్స్కి అయితే ఈజీగా అయితే రివైవ్ అయితే ఇవ్వచ్చు అనమాట. మనకైతే మ్యాక్సిమం కాంబినేషన్ అయితే ఫాస్ట్గా అయితే మెడికిట్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను మెడికిట్ వేసుకుంటున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా అయితే మెడికిట్ అయితే రికవర్ అయిపోయిందో. సెకండ్ వచ్చేది కే క్యారెక్టర్ కాంబినేషన్ ఎలా అంటే ఈపీని హెచ్పిని అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు హెచ్పిని ఈపీని అనేది ఇంక్రీజ్ చేస్తుంది. చూసారా. సెకండ్ వచ్చేసి రస్టర్ కాంబినేషన్ అనమాట. ఈ రస్టర్ కాంబినేషన్ క్యారెక్టర్ స్కిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ యొక్క స్కిల్స్ వాడి మీరైతే ప్రతి మ్యాచ్ అనేది బూయ్ అయితే కొట్టచ్చు అనమాట. ఇప్పుడు నేను వెళ్ళే ముందు ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆండ్రూ క్యారెక్టర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే డ్యామేజ్ రిడక్షన్ అంటే ఇంక్రీజ్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనము రఫియల్ క్యారెక్టర్ అయితే పెట్టుకోవాలా. ఎందుకంటే స్నైపర్స్ కానీ లాంగ్ రేంజ్ గన్స్ కానీ యూజ్ చేసినప్పుడు దాని సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేయదనమాట. రఫియల్ క్యారెక్టర్ ఈజీగా అయితే ఎనిమిది అయితే నాకైపోతాడు. యాక్టివ్ వచ్చేసి ఓరియన్ క్యారెక్టర్ అనమాట. ఓరియన్ క్యారెక్టర్ అనేది రషర్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ ఓరియన్ క్యారెక్టర్ పెట్టుకోవడం వల్ల. అలాగే మిషా క్యారెక్టర్ ఎందుకంటే మనం వెహికల్ యూజ్ చేసి మనమైతే ఈజీగా ఎనిమిది అయితే నాక్ చేయొచ్చు. అలాగే వెహికల్లో ఉన్నప్పుడు ఎనిమిది అయితే మనల్ని ఫైరింగ్ చేసినప్పుడు మన పైకి అయితే ఏమైతే రాదు కాబట్టి ఈజీ అయితే యూజ్ చేయొచ్చు. మీషా కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీషా కాంబినేషన్కి వచ్చినట్టయితే చూడండి, ఇప్పుడు నేను వెహికల్లో వెళ్తున్నాను. ఆఖరికైతే నేనైతే అతనికి డ్యామేజ్ ఇచ్చాను. యూజర్ ఫ్రెండ్స్ ఈజీగా నేను అతన్ని డ్యామేజ్ చూపించాను. సెకండ్ క్లిప్ వచ్చేసి సేమ్ అలాగే ఉంటుంది. యూజర్ ఫ్రెండ్స్ ఇలా అయితే అతను పాటడానికి ట్రై చేస్తారు కాబట్టి ఏమైతే రాలేదు. చూసారా. ఇప్పుడు వచ్చేసి ఓరియన్ కాంబినేషన్ అనమాట. ఈ ఓరియన్ కాంబినేషన్ వచ్చేసి చాలా యూజ్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్స్ ఈజీగా అయితే ఏమైతే నాక్ చేసేసాను. వీళ్ళైతే అయిపోతారు. సో ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి. దీనివల్ల అయితే ఈజీగా అయితే బూయస్ అయితే అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ అయితే ట్రై చేయండి. కొత్త వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.